ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు. ఈ శుభ శుక్రవారం దినం నాడు దేవుని మాటలను వినుటకు దేవుడు ఈ ఆధిక్యతనిచ్చినందుకు దేవునికి ఎంతైనా వందనస్తున్నాయన్నాను. శిలువలో యేసుక్రీస్తు పలికిన మొదటి మాటగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో ఉండి ఆయన పలికినటువంటి మాట, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని. ఈ మాట పలికినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి ఈ మాటను పలికాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే అక్కడున్న సద్దుకేయులు, పరిసయ్యులు, అధికారులు, సైనికులు, సైనాధిపతులు ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తును సిలువ వేయటకు, ఆ సిలువను మోస్తున్నటువంటి యేసుక్రీస్తును కొరడాలతో కొడుతూ హేళన చేస్తూ వారు ఏమేమో మాటలు అంటున్నారు. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ నుండి తప్పిపో, లేకపోతే సిలువ నుండి దిగిరా అని ఏమేమో కేకలు వేస్తున్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ఆయన తన ప్రేమను చూపించి, ఆయన క్షమాగుణమని చూపించి ఆయన పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని. తండ్రి అయిన దేవుని గుణగణాలను యేసుక్రీస్తు పూర్తిగా సంపూర్ణంగా చూపుతున్నట్లు మనం చూడగలం. యేసుక్రీస్తు అందుకనే ఆయన నేర్పించినటువంటి పరలోక ప్రార్థన, ఆ పరలోక ప్రార్థనలో కూడా ఈ మాటను ఆయన చెప్తున్నాడు. మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారము మీరును మా రుణంను క్షమించుము అని తండ్రితో విజ్ఞాపన చేయండి అని యేసుక్రీస్తు అక్కడ వారికి శిష్యులకు ఆ ప్రార్థన నేర్పించాడు. ఎందుకు ఆ ప్రార్థన నేర్పించాడు అంటే, నేను ఏ రీతిగా అయితే తండ్రి వలె క్షమాగుణం కలిగి ఉన్నానో, నా వలన రక్షణ పొందిన వారు కూడా అదే క్షమాగుణం కలిగి ఉండాలి అని. కనుక అదే రీతిన యేసుక్రీస్తు వారికి మమ్మల్ని క్షమించిన ప్రకారం మా రుణస్తులను క్షమించుము, మేము ఏ రీతిగా అయితే మా రుణస్తులను క్షమిస్తామో ఆ రీతిగానే మమ్మల్ని కూడా క్షమించుము తండ్రి అని వారు అక్కడ వేడుకుంటున్నట్టు మనం చూడగలం. ఆ రీతిగా మనము కూడా మనం క్షమాగుణం కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. తర్వాత ఒకనాడు పేతురు కూడా అడిగాడు. పేతురు, అయ్యా నా సహోదరిని ఎన్ని మార్లు నేను క్షమించాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి అంటే, 77 మార్లు మట్టుకు నువ్వు క్షమించాలి అని. అంటే 70 times 7 క్షమించాలని చెప్పాడు. కనుక అటువంటి క్షమాగుణం కలిగినటువంటి యేసుక్రీస్తు ఆ శిలువలో కూడా దాన్ని విడిచిపెట్టలేదు. ఆయన ఎంతగానో హేళన చేస్తున్నారు, ఏమేమో అంటున్నారు, ఆయన ఎంతగానో బాధిస్తున్నారు, అయినప్పటికీ ఆయన ఆ క్షమాగుణం కలిగి ఆయన జీవించాడు. మనం కూడా ఆ క్షమించే గుణం కలిగి ఉండాలని ఈ మాట ద్వారా మనము ఈ దినాన నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చూడగలం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ఈ మాటను తన పక్కన సిలువ వేయబడినటువంటి దొంగతో ఈ మాటను పలికాడు. యేసుక్రీస్తు ఇరుపక్కల ఇద్దరు దొంగలను, బందిపోటు దొంగలను సిలువ వేశారు. ఒకడైతే, అయ్యా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఒక దొంగ ఆయన్ని హేళనగా ఆయన్ని అన్నాడు. ఇంకొక దొంగ అయితే పశ్చాత్తాపతుడై రెండవ దొంగ మొదటి దొంగతో అన్నాడు, మనకైతే ఇది సరైనదే, మనం చేసిన పనులన్నిటికీ మనకు సరిపడిన రీతిగానే ఇట్లా మనకు శిక్ష వేశారు, ఆయనైతే ఏమీ చేయలేదు అని చెప్పి యేసు వైపు చూసి, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునము అని ఆ రెండవ దొంగ యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఈ రెండవ మాటను ఆయన పలికాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఆ రెండవ దొంగ పశ్చాత్తాపతుడయ్యాడు, తెలుసుకున్నాడు తన స్థితి పరిస్థితిని ఆయన గమనించి యేసుక్రీస్తుతో అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని. యేసుక్రీస్తు వచ్చినటువంటి ఈ లోకానికి వచ్చినటువంటి మొదటి ఉద్దేశమే ఆయన రాజ్య స్థాపన, పరలోక రాజ్య స్థాపన. అందుకనే యేసుక్రీస్తు సువార్త ప్రకటన ప్రారంభించినప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటి అంటే, ఆయన సినగోగులోను ఆయన దేవాలయంలోనే ఆయన బోధించినప్పుడు ఆయన దేవుని రాజ్యం గురించి బోధించుచుండెను, స్వస్థపరచుచుండెను అని చెప్పబడి ఉంది. కనుక యేసుక్రీస్తు దేవుని రాజ్యం గురించి బోధించడానికి ఆయన ప్రారంభించాడు. దేవుని రాజ్యము ఎంత శ్రేష్టమైనదో దాని గురించి బోధించడం ఆయన ప్రారంభించాడు. అందుకనే ఆ దేవుని రాజ్యంలో చేర్చుకున్నటకు అందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఆ శిలువలో ఉన్నప్పుడు కూడా ఆ దేవుని రాజ్యం గురించి గుర్తెరిగినటువంటి ఆ దొంగను ఆయన విడిచిపెట్టలేదు.
ఆ దొంగ కూడా చాలా శ్రేష్టమైన విధంగా ఆయన ఆ ప్రశ్నను అడిగినట్టు మనం చూడగలం. దేవా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే యేసుక్రీస్తును యొక్క ఉద్దేశం, ఆయన వచ్చినటువంటి ఉద్దేశం గురించి ఆయన గుర్తెరగాడు కనుక ఆ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా యేసుక్రీస్తు తన క్షమాగుణాన్ని, తన ప్రేమను ఆయన విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు జనసమూహం అంతా కాపర్లేని గొర్రెలో ఉన్నారని చూసినప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏంటి అంటే, అరే వీరందరూ కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని చెప్పి వారి యందు కనికరపడ్డట్టు మనం చూడగలం. కనుక కనికరపడిన దేవుడిగా ఉన్నట్టు మనం చూడగలం. ఆ దొంగ ఎడల కూడా కనికరం చూపించి, ఆయన కనికరమైన మనసుతో ఆయన ఎడల కనికరం చూపించి, ఇదిగో నేడే నీవు నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆయన పలుకుతున్నాడు. ఆ రీతిగా ఆ పరలోక పట్టణంలో ఆయన చేర్చుకున్నట్టు, పరదేశంలో చేర్చుకున్నట్టు మనం చూడగలం. ఆ రీతిగా మనము కూడా కనికరం కలిగి జీవించాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు పలికినటువంటి మూడవ మాటగా యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూడగలం. 26వ వచనంలో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చున్నట్లు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. యేసుక్రీస్తు ఈ లోక మర్యాద చొప్పున చేసినటువంటి కార్యాన్ని మనం చూడగలం. ఈ లోక మర్యాద ప్రకారము తల్లిదండ్రులను సన్మానించవలను అన్న రీతిగా ఆయన తన బాధ్యతను ఆయన నెరవేర్చినట్లు మనం చూడగలం. ఆ బాధ్యత ప్రకారము తల్లి అయినటువంటి మరియను తాను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను చేతిలో అప్పచెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నీ తల్లిదండ్రులను సన్మానింపవలను అనే ఆ ఆజ్ఞ ప్రకారము తన తల్లిదండ్రులను సన్మానిస్తూ తల్లిని తను ఈ లోకాన్ని విడిచిపెళ్ళి వెళ్తున్నప్పుడు తల్లిని విడిచిపెట్టక తల్లిని ఒక బాధ్యత ప్రకారము తను ప్రేమించినటువంటి శిష్యునికి అప్పచెప్పినట్లు మనం చూడగలం. అందుకని ఈ మాట చెప్తున్నాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత తాను ప్రేమించిన శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పి అప్పచెప్పినప్పుడు యోహాను ఆ క్షణం నుంచి ఆమెను చూచుకున్నట్టు, ఆమెను తన ఇంట చేర్చుకున్నట్లు మనం చూడగలం. అదేవిధంగా యేసుక్రీస్తు తను జీవించిన కాలంలో ఒక సందర్భం జరిగింది. ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆయన శిష్యులు అన్నారు, అయ్యా, నీ తల్లి సహోదరులు వచ్చిన్నారు, ఇంటి బయట ఉన్నారు అంటే ఆయన అంటున్న మాట ఏంటి అంటే, ఎవరైతే దేవుని చిత్త ప్రకారం చేసేవాళ్ళే తల్లి సహోదరులు అంటున్నాడు. 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నప్పుడు 12 మందికి ఆయన రాజు సువార్త విస్తరణ కొరకు వారిని యోహాను శిష్యునికి ఏ రీతిగా తల్లిని అప్పచెప్పాడు, ఆ విధంగానే 12 మందికి ఈ లోకంలో తన సువార్త ప్రకటన చేయడానికి వారికి తల్లి ఏ విధంగా అయితే అప్పచెప్పబడిందో అదే రీతిన సువార్తను ప్రకటించడానికి కూడా వారికి ఒక బాధ్యతను అప్పచెప్పినట్టు మనం చూడగలం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సత్య సువార్త ప్రకటన చేయడి. ఈ విధంగా ఎవరైతే నా చిత్త ప్రకారం చేస్తారో వారే నా తల్లియు నా సహోదరులు అని చెప్పినట్లు మనం చూడగలం. నువ్వు యేసుక్రీస్తు యొక్క తల్లియు సహోదరుడు ఏ విధంగా కాగలవు అంటే, దేవుని రాజ్య విస్తరణలో నువ్వు పాలు పొందినప్పుడు దేవుని చిత్త ప్రకారం ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడే నువ్వు తల్లియు సహోదరుడివి కాగలవని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. శిలువలో యేసుక్రీస్తు పలికిన 4వ మాటగా మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఈ విధంగా కేక వేస్తున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. ఆ మాట ఎందుకు అంటున్నాడు అంటే, తండ్రి అయిన దేవుడు ఆ క్షణాన ఆయన చేయి విడిచినట్లు ఆయన అనిపించింది. ఎందుకంటే ముందటి మాటలోనే తన తల్లిని కూడా తన శిష్యునికి అప్పచెప్పేశాడు. ఆయన ఒక్కడే సిలువ పైన ఉండిపోయాడు కనుక యేసుక్రీస్తుకు అనిపించింది, నేను ఒక్కడే మిగిలిపోయాను అని అనిపించి అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. ఆ క్షణాన ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుడి యేసుక్రీస్తు చేయి విడిచివేయాల్సి వచ్చింది అంటే, కుమారునిపై పాపభారం అంతా మోపబడింది. యోహాను భక్తులు సెలవిచ్చినట్లు, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఏ రీతిగా చెప్పబడి ఉందో అదే రీతిగా లోక పాపములన్నీ ఆయన మీద మోపబడినప్పుడు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మీద మోపబడినప్పుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు అయినటువంటి యెహోవా, అతి పరిశుద్ధుడైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ దేవుడు
తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే కుమారుడి యేసుక్రీస్తు మన చెయ్యి పట్టుకోవడానికి తండ్రి చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది. అందుకనే తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు కనుక యేసుక్రీస్తు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని తండ్రితో అంటూ ఉన్నాడు. మన చెయ్యి పట్టుకోవడానికి, మనము పాపస్థితిలో ఉన్నప్పుడు మన పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి, మనల్ని లేవనెత్తడానికి, పాప కూపంలో నుండి మనల్ని పైకి లేవనెత్తడానికి, పరలోక పట్టణంలో మనం చేర్చడానికి యేసుక్రీస్తు మన చేయి పట్టుకున్నప్పుడు, మన పాప భారమంతా ఆయన మీద మోపబడినప్పుడు, ఆయన పాపం లేనివాడుగా ఉన్నప్పటికీ పాపము మోపుకున్నాడు కనుక, లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు కనుక తండ్రి అయిన దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు చెయ్యి విడిచిపెట్టాల్సి వచ్చింది. అందుకనే అంటున్నాడు, అక్రనాదంతో అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని. జగత్ పునాది వేయబడక మునుపు నుంచి తండ్రి యొద్ద ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి సకలంను సృజించినప్పుడు ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన ఎప్పుడైతే తండ్రి చేయి విడిచాడో అది తట్టుకోలేకపోయాడు. ఆ బాధను వివరించడానికి ఈ మాటను పలికినట్టు మనం చూడగలం. అందుకనే అక్కడ అంటున్నాడు, ఏలి ఏలి లామా సవక్తా అని కేక వేశాడు. అక్కడ అందరూ అనుకున్నారు ఏలియా వచ్చి కాపాడుతాడేమో, లేకపోతే ఇంకొకరు వచ్చి కాపాడుతారేమో అనుకున్నారు. కానీ ఆ మాటకు అర్థము నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని. ఇక్కడ మనం చూడగలం మనల్ని ఎంతగా ప్రేమించాడో. అందుకనే అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు గురించి రాయబడిన మాట ఏంటి అంటే, యోహాను రాసిన సువార్త 3:16 దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడింటికి యేసుక్రీస్తుని లోకానికి పంపించను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ రక్షణ పొందుతారని రాయబడి ఉంది. ఆయన మనందరి కొరకు తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించడానికి, చేయి విడవడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత క్షమాగుణం కలిగిన దేవుడు, ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత బాధ్యతా రూపం కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆ దేవుని మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆ రక్షణకు మనం కారకులమైనప్పుడు, ఆయన కలిగించేటువంటి రక్షణకు మనం కారకులమైనప్పుడు, ఆ రాజ్యంలో నిత్య రాజ్యంలో మనము వారసులమైనప్పుడు ఎంతో సంతోషకరంగా మనము ఆయన సన్నిధిలో కనపడగలం. శిలువలో 5వ మాటగా యోహాను రాసిన సువార్త 19:28 ఈ రీతిగా రాయబడి ఉంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని రాయబడింది. యేసుక్రీస్తు జననంలో ప్రవచనించిన రీతిగానే ఆయన జన్మించాడు. కన్యమరియ గర్భంలో జన్మించాడు. ఆయన జీవితం అంతా కూడా ప్రవచన రీతిగా, లేఖనము నెరవేర్చే రీతిగానే ఉన్నాయి. ఆయన మరణంలో కూడా ప్రవచనమును నెరవేర్చినట్లు మనం చూడగలం. ఈ రీతిగా మనం చూసినట్లయితే ఇక్కడ లేఖనం నెరవేరడానికి నేను దప్పికొనుచున్నాను అని రాయబడి ఉంది. ఆయన దప్పిక దేని గురించి అంటే ఆత్మల దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. ఎవరిని ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. అందుకనే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు రక్షణ కలిగించడానికి లోకానికి వచ్చాడు కనుక ఆ రక్షణ కొరకు ఆయన ఎంతో దూరం ప్రయాణం చేసేవాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు. అనేకులను రక్షించడానికి కూడా ఆయన ఎంతో ఆశ కలిగి దప్పిక కలిగినట్టు మనం చూడగలం. అందుకనే ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటి అంటే నిత్య జీవ ఊట అని చెప్పబడి ఉంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిలో నుండి నిత్య జీవపు ఊటలు ప్రవహించును అని చెప్పబడింది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన ఆత్మ అనుగ్రహింపబడినది. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నిత్య జీవపు ఊటగా ఉండి వారిని నడిపించి ఆయన సంపూర్ణతోనికి మార్చేవాడిగా ఉంటున్నాడు. ఆ రీతిగానే యేసుక్రీస్తు యొక్క దప్పికను మనం కూడా కలిగి ఉన్నప్పుడు అనేకుల ఆత్మ రక్షణ కొరకు మనం పాటుపడే వారంగా ఉండగలం. యేసుక్రీస్తు జీవించిన కాలంలో సమరయ స్త్రీని ఏ రీతిగా అయితే ఆయన వేచి ఉండి మధ్యాహ్న సమయంలో కూడా ఆమెను రక్షించాడో ఆ రీతిగా మనం రక్షణ కలిగించే వారంగా ఉండాలని యేసుక్రీస్తు ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు పలికిన 6వ మాటగా యోహాను రాసిన సువార్త 19:30 ఈ రీతిగా రాయబడి ఉంది. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు దప్పికొనుచున్నదని సెలవిచ్చిన తర్వాత చిరక ఇచ్చారు. ఆ చిరక పుచ్చుకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాట సమాప్తమైనది అని. ఆ దినాలలో ఎవరైతే బానిసలుగా ఉంటారో వారు వచ్చి ఆ యూదుల యజమానుల దగ్గరికి కానీ లేకపోతే ఎవరైతే యజమానులు ఉంటారో వారి యొద్దకు వచ్చి హిటెలెస్టాయ్ అనే పదాన్ని ఉపయోగించేవాళ్ళు. హిటెలెస్టాయ్ అన్న పదానికి అర్థం ఏంటి అంటే నేను పూర్తి చేసేసాను, నువ్వు చెప్పిన పనిని, నువ్వు ఇచ్చినటువంటి పనిని నేను పూర్తి చేశాను అని. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుడు ఏ పని నిమిత్తం పంపించాడో ఆ పనిని నేను పూర్తి చేసేసాను అని కుమారుడు యేసుక్రీస్తు తండ్రికి చెప్తున్నాడు. సమాప్తమైనది.
ఏ పని అయితే నువ్వు పంపించావో, ఎవరి రక్షణ కొరకైతే నువ్వు పంపించావో, ఏ కార్యం చేస్తే అందరూ రక్షణ పొందుతారో, ఏ కార్యం చేస్తే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా విమోచన పొందుతారో ఆ పని నేను పూర్తి చేశాను అని చెప్పి సమాప్తమైనది అని యేసుక్రీస్తు తండ్రికి చెప్తూ ఉన్నాడు. తర్వాత తన ఆత్మను అప్పగించాడు. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాటగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని చెప్పాడు. ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన రీతిగా మన్ననేది వెనుకటి వల్లనే తన వంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును అన్న రీతిగా యేసుక్రీస్తు కూడా తన ఆత్మను తండ్రి యొద్దకు చేర్చాడు. తండ్రి యొద్ద చేర్చబడినటువంటి ఆ ఆత్మ పరిశుద్ధాత్మ దేవునిగా అపోస్తలులు వారు మిద్ది మీద కూడి ఉన్నప్పుడు 120 మంది పెంటెకొస్తు దినాన యేసుక్రీస్తు తన ఆత్మను పంపించినప్పుడు వారు అన్య భాషలతో వారు మాట్లాడారు. అందుకనే అన్నాడు, తను జీవించిన కాలంలో మిమ్మల్ని విడిచి వెళ్ళుట మీకు శ్రేయస్కరం. ఎందుకు అంటే నా ఆత్మను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన ఆదరణకర్త, ఉత్తరవాది, ఆయన మీ మధ్య నివసించును, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించునని. కనుక ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపించేవాడు. యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలను గురించి, యేసుక్రీస్తు చేసినటువంటి పలికినటువంటి మాటలను గురించి ఆయన మనకు విశుద్ధపరిచే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వారి యొక్క ఆత్మతో యేసుక్రీస్తు యొక్క ఆత్మ జత చేయబడినదై మనము దేవుని యొక్క ఆత్మకు ఆలయమై ఉన్నాము. అందును బట్టి మనము ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా వాక్యంను అర్థం చేసుకోవాలి, ఏ రీతిగా వాక్యంను విభజించాలి అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవాడుగా ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను తండ్రి అని చెప్పి తండ్రికి అప్పచెప్పినప్పుడు ఆ పరలోకపు తండ్రి తన ఆత్మను తిరిగి మన వద్దకు పంపించాడు. కనుక ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి ఉంటారో వారందరి హృదయంలో, వారి ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించి వారిని సర్వసత్యంలోనికి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా ఇంకా నువ్వు యేసుక్రీస్తును అంగీకరించకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినానే యేసుక్రీస్తు చేసినటువంటి ఆ కార్యాన్ని అంగీకరించు. అయా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఏ దినానైతే అడుగుతావో అదే దినాన నీ హృదయంలోనికి దేవుడు తన ఆత్మను పంపించి నిన్ను తన బిడ్డగా చేసుకొని నీ పేరును ఆ పరలోకంలో లిఖిస్తాడు. కనుక ఇదనానే ఆ రీతిగా చేసి దేవుని యొక్క వారసురాలుగా చేయబడవని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.